బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఒక ప్రశ్న. అంటే భగవంతుణ్ణి ఆరాధించే భక్తుల కోసమే కాదు, కొంతమంది ఆరాధించని నాస్తికులకి సంబంధించిన ఒక ప్రశ్న అడగక తప్పదు. ఎందుకంటే జనరల్గా రెగ్యులర్గా ఉంటే ఈ మధ్యకాలంలో కాస్త పెరిగిపోయినాయి అంటున్న మాటలు. ముఖ్యంగా శివరాత్రి మహాపర్వదినం వస్తుంది. మహాశివుడికి అభిషేక ప్రియుడు కదా, అభిషేకాలంటే చాలా ఇష్టము. పాలతో అభిషేకాలు చేస్తాం, పెరుగుతో అభిషేకాలు చేస్తాం, తేనె, గంధము, చక్కగా పంచామృతాలతో అభిషేకం, రకరకాల అభిషేకాలు. ముఖ్యంగా మీరు భారతీ శంకర పీఠంలో కూడా 3 పగళ్ళు 3 రాత్రులు మహాశివుడికి అభిషేకాలు చేసి సంకల్పించారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అడగవలసిన ప్రశ్న, వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నాస్తికుల్లో ముఖ్యంగా అడుగుతున్నటువంటి వాళ్ళు ప్రశ్న ఏంటంటే, అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు అనుకునేది పాలు, నీళ్లు, పెరుగు, గంధము ఇవన్నీ కూడా అలా పోసి వేస్ట్ చేస్తున్నారు. అదేదో లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం కడుపు నిండుతుంది, వాళ్ళకి మంచిది, ఇట్లాంటి మాటలు మనం కొంతమంది వింటున్నాం. అయితే మరి ఇప్పుడు మీరు కూడా చేయబోతున్నారు. జనరల్ గా సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కళ్ళు చేస్తాం. దానివల్ల అసలు ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు మీ మాటల్లో మీరేం చెప్తారు? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మా. ఇది వరకు ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితము ఆల్రెడీ దీని మీద నేను చేసి ఉన్నా. అంటే నా దగ్గరికి ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి నేను చేసి ఉన్నా. ఏమన్నానంటే, ఈ నాస్తికులు, తర్వాత వచ్చేటికి వేద నిందకులు, ధర్మద్రోహులు అని 3 రకాల మనుషులు ఉంటారు. ఇది దైవకి సంబంధం లేని మనుషులు. వీళ్ళ ముగ్గురికి ఏమిటి అని అంటే, ఇప్పుడు నేను నాకు వచ్చిన పని చేస్తా, మీరు మీకు వచ్చిన తెలిసిన పని చేస్తారు, వాళ్ళకు తెలిసిన పని చేస్తారు. అంటే ఏంటి, నాకు తెలిసిన పని ఏంటి, భగవద్ ఆరాధన చేసి 10 మందికి కూడా భగవంతుడు ఉన్నాడు చూడండి అని నిరూపించడం. మీకేంటంటే ఎవరైనా కనుక మూలమూలని వాళ్ళకి తెలియకపోతే అది ఒక వీడియో ద్వారా అందించడం. మరి వాళ్ళకి తెలిసింది ఏంటంటే భగవంతుడు లేడు అనేటువంటిది మసిపూసి మారేడుకాయలు చేయడం అనేటువంటిది వాళ్ళకి తెలిసిన విద్య. మొన్న కూడా ఇదే చెప్పా. ఎవరైతే నాస్తికులు, వేద నిందకులు వీరెవరైతే ఉన్నారో మంచిది, మీరు అనండి దేవుడు లేడు అనండి. ఆ అంతానికి సాహసం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని 3 రోజులు రమ్మన్నానమ్మ అక్కడికి. ఇది నోటి నుంచి ఒక మాట అంటాం కాదు, 3 రోజులు రండి నేను చేసేటువంటి చోటికి. నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చోండి. అంటే నాలాగా ఈ బట్టలు కట్టుకోమల్లా ఫ్యాన్ సీట్ వేసుకోండి, కూర్చోండి. నేను తిన్న పదార్థాలు మీకు పెడతా, నేను తాగే పదార్థాలు మీకు ఇస్తాను. నాలాగా 3 రోజుల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి దేవుడు లేడు అని చెప్పండి. మీ అందరికి నేను నమస్కారం చేసి దేవుడు లేడని నేను ఒప్పుకుంటా. కాదు కూడదు అంటారా, మీ చేత సాష్టాంగ నమస్కారం చేస్తే అక్కడ ఈశ్వరుణ్ణి మీరు ధర్మంగా ఉంటే చక్కగా శాంత స్వరూపంగా మీకు దర్శనం చేస్తాను. తెలివితేటలు ప్రదర్శన చేయాలి అనుకుంటే ఆ తెలివితేటలు ప్రదర్శన చేసే నాస్తికులకు అదే విధంలో దర్శనాన్ని చేయిస్తాను. అందరూ సమస్య లేదండి. వీళ్ళు కేవలము కూడా ఈ నాస్తికులు అనేటువంటిది సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే పెద్దగా అవగాహన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ దేవుడు ఏం చేశాడు, మీకు పాలు పోస్తున్నారు, నాశనం అయిపోతున్నాయి, ఆ పాలు మీకు ఇస్తే తాగుతారు కదా అనేటువంటిది ప్రబోధాలు చేసి వాళ్ళందరినీ కూడా నాస్తికులుగా మారుస్తున్నారు. ఈ మార్చడం వల్ల వాళ్ళకి బాగుంది, కానీ వాళ్ళకి అర్థం కాని విషయము దేవుడికి ఇవన్నీ చేస్తే ఏమొస్తుందని అంటున్నారు. భగవంతుని నమ్ముకొని కొన్ని 100 జీవితాలు, ఒక ఆలయం ఉందంటే ఆలయం చుట్టూ ఎవరు ఉంటున్నారండి? పూలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, పెరుగు అమ్మేవాళ్ళు కావచ్చు, కొబ్బరికాయలు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు సుఖంగా ఆ భగవంతుడి పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు. ఒక గ్లాసులు పాలు నువ్వు ఇచ్చావు, అది శివలింగం మీద పోసా. ఆ శివలింగం మీద పోయటం వలన అదేమైంది, ఈశ్వర అని చెప్పి ఆయన నెత్తి మీద మనం పోసాం. ఆ పోసినప్పుడు ఆ శక్తి మనకు వచ్చింది. ఎలా వచ్చిందండి శక్తి? ఈశ్వరుని నెత్తి మీద పోస్తే మనకి ఎలా వస్తుందండి? మీరు చెట్టు పెట్టారు, చెట్టు ఎదిగింది, దానికి నీళ్ళు పోయాలి. ఎక్కడ పోస్తారు మీరు? మొదల్లో. మరి మొదట్లో నీళ్ళు పోస్తే ఆ చెట్టు పైకి ఎలా నీళ్లు తీసుకుంటుంది? ఆ పళ్ళు ఎలా ఇస్తుందండి మనకు? పళ్ళ మీద కదా నీళ్ళు పోయాల్సింది. ఆ పళ్ళ మీద పైపు పట్టుకుని పళ్ళకి నీళ్ళు పోస్తుంటే సృష్టి ధర్మం. అంటే గ్లాసు పెట్టి పళ్ళు పెడితే తాగుతుందేమో చూడాలి.
మొదట్లో నీళ్ళు పోయిపోతే ఏమవుతుంది చెట్టు? సరే. చచ్చిపోతుంది. దేనికి పనిగా అంత పళ్ళ చెట్టు కూడా చచ్చిపోతుంది కదా. అభిషేక ధర్మం అది. ఆ అభిషేకం అనేటువంటి మనం చేయటం వల్ల మనకు భగవద్గీతలో చెప్పబడి ఉందండి. అన్నాత్ భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంశయ అని చెప్పి. మరి ఆ ఒక్క శ్లోకం వీళ్ళకి తెలీదా? తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే భగవంతుడు ఉన్నాడు, నేను నమస్కారం చేస్తే నన్ను ఎవరు గుర్తించట్లేదు కాబట్టి నాకు ఒక గుర్తింపు కావాలంటే ఏం చేయాలి? భగవంతుడు లేడు అని 10 సార్లు అనాలి. లేడు అనడంలోనే వాళ్ళకి ఆ పుణ్యం కూడా వస్తుంది. భగవంతుడు అదే భగవంతుడు అని దేవుడు అంటున్నారు 100 సార్లు తలుచుకుంటున్నావు లేడు అనుకుంటూ, నీకు ఆ పుణ్యం ఎలా వచ్చేసేసింది. రెండు ఆ గొప్పతనం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఆ గొప్పతనం కోసం కాకుండా నిజంగా భగవంతుడు లేదు అనేటువంటి ఆలోచన కనుక ఎవరన్నా ఉంటే మార్చి 6, 7, 8 తారీఖుల్లో రమ్మనండి. భగవంతుడు నేను నిదర్శనం చూపిస్తా. ఎందుకమ్మా అనవసరమైన పదాలు? నిన్నెవరో మొన్న ఎవరో అన్నారు విన్నా. నిజంగా దేవుడు ఉంటే రాకెట్ని పైకి పంపిస్తారు కదా, పెట్రోల్ పోయకుండా పైకి పంపించండి. ఈ మంత్రాలు పంపిస్తున్నాడో మరి ఈ సైన్స్ ద్వారా అది వెళ్తుందో తెలిసిపోతుంది అనేది అన్నట్ట. నాకు అనిపించింది అంత సైన్స్ ద్వారా అంతవరకు వెళ్ళటం దేనికి? మా ఇంటి దగ్గర నుంచి నా గుడికి సైకిల్ తొక్కుంటూ వెళ్తే అతనిలో ఉన్న గొప్పతనం బయటపడిపోతుందిగా. ఎందుకు ఇప్పుడు అనవసరమైన వాదనలు? 1,000,000 మంది భగవంతుని ఆరాధిస్తుంటే 1000 మంది భగవంతుని వ్యతిరేకిస్తున్నారు. ఆ 1000 మందిలో సుమారుగా ఒక 600 మందో 700 మందో దేవుడు లేడు అని భగవంతుని నామస్మరణ చేస్తున్నారు. మిగిలిన 300 మంది దేవుడు లేడు అనేటువంటి పేరుతో కావు అంటూ తిరుగుతున్నారు. నేను అంటే ఇతపూర్వం నేను కొన్ని చెప్పిన దానికి చెప్పని దానికి కూడా ఏదో రాసుకుంటూ వచ్చారు ఛాలెంజ్ అని చెప్పి. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఎవరైతే ఈశ్వరుణ్ణి నింద చేశారో, దైవ నింద చేశారో, వేద నింద చేశారో, ధర్మ నింద చేశారో, ధర్మాన్ని భ్రష్టత్వం చెందించాలని కంకణం కట్టుకుని దేవుడు లేదు అని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని పూర్తిగా కూడా నేను మెలుకులో ఉన్నా, ఇబ్బంది లేదు, నేనేం నిద్రపోవట్లేదు, మెదడు ఇబ్బంది పడలేదు, కంట్రోల్గా ఉండి చెబుతున్నా. నా దగ్గర కూర్చోమనండి. దేవుడు ఉన్నాడా లేదా వాళ్ళ చేత చెప్పిస్తా. దేవుడు ఉన్నాడు, ఏదో అక్కడ పొరపాటు జరిగింది అని 2 ఇట్లా వదిలిపెట్టండి వాళ్ళని. నాతో పాటు అగ్నిహోత్రంలోకి దింపుతా. దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడని నేను దిగుతా. దేవుడు లేడు, నన్ను నేనే కాపాడుకుంటా, నువ్వు దిగి నాతో పాటు చూద్దాం. నేను సుమారుగా 40 నిమిషాలు లోపల ఉంటా, నాతో పాటు ఉండు. ఆ 40 నిమిషాలు నాతో పాటు లోపల ఉంటే నేను ఉన్నంతసేపు బయటకు వచ్చి అందరి ముందు నీకు నమస్కారం చేస్తాను. నేను నిజమేనయ్యా, నీ శక్తి నేను కాపాడిందని. నువ్వు ఉండలేకపోతే నువ్వు బ్రతికుండగా ఇంకోసారి దేవుళ్ళు నీ మాట మాట్లాడుగా గట్టిగా అడుగుతున్నాను. ఎందువల్లంటే ఛాలెంజ్ అని అనుకోవాలంటారా? మామూలుగా ఛాలెంజ్ కూడా కాదండి. అంటే ఇంతవరకు దాదాపుగా నేను గట్టిగా చెబుతున్నానని అంట. దీన్ని ఇప్పుడు నేను ఒక ప్రెస్టేజ్గా తీసుకుంటున్నా. దేవుడు లేడని వెధ వాడేవాడండి అనేది. దేవుడు ఉన్నాడు అని 100 కోట్ల మంది అంటున్నారు. ఆ 100 కోట్ల మంది అంటున్నారు కాబట్టి అంత అయోధ్య రామాలయంలో గవర్నమెంట్ ₹1 పెట్టకుండా భక్తులు డబ్బుతో ఆలయం నిర్మాణం జరిగింది. కోట్ల మంది నమ్ముతున్నారు. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక చిన్న శంక ఉంటుంది లోపల. ఆ శంకని పట్టుకొని వీళ్ళు భగవంతుడు ఉంటే ఇవి జరుగుతాయా, అవి జరుగుతాయా, ఈ మానభంగాలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయా, భగవంతుడు లేడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి సృష్టించి తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడ మీద కోసం అన్నట్ట. అసలు దూడ మీదకి తాటి చెట్టుకి సంబంధం ఉందా? అలా తాటి చెట్టు ఎందుకు ఎక్కేవాడు? దూడ మీద కోసం ఎక్కానని చెప్పినట్టుగా ఈ లోకంలో జరిగేటువంటి అపశృతి అన్నిటికీ కూడా దేవుడే కారణం, దేవుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయా అనేటువంటి విషయంగా సులోపాయుధంగా విషయాన్ని నింపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకన్నా మన వాళ్ళు కూడా బుద్ధి లేదు. మన వాళ్ళకి కనుక బుద్ధి ఉన్నట్లయితే ఈ వెధవ పనులన్నీ చేసేది ఎవరు? మనిషే కదా, దేవుడు కాదు కదా. 4 కాళ్ళ పశువును కూడా ప్రేమగా చూసుకుంటే ఎలా చూస్తుంది? ఎంతో ప్రేమగా ఉంటుంది మన దగ్గర. 2 కాళ్ళ మనుషులు మనం, ఎవడో చెప్పింది మనం వింటున్నాం. మన భగవంతుడు మన తాత ముత్తాతల నుంచి కూడా చాలా చిన్న స్థాయి నుంచి భగవంతుడు అనుగ్రహం వల్ల ఇలా ఇలా పెరిగి ఇంత స్థాయికి వచ్చాం. అంటే ఇది ఎవరి అనుగ్రహం? భగవంతుడు. ఆ మాత్రం మన జ్ఞానం లేక నిజమే నువ్వు తినేదేంటి, నువ్వు చేసేదేంటి నీకు ఆలోచన రావట్లా. ఎవడో ఏదో చెప్పగానే నిజమే కదా నిజమే కదా అన్న. అయితే గురుగారు, ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న. అంటే భగవంతుడిని నమ్మే వాళ్ళ కోసం కూడా మరి మీరు 3 రాత్రులు చక్కగా పరమశివుడికి అభిషేకాలు చేయబోతున్నారు. దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఒక్కసారి మన వ్యూవర్స్ అందరి కోసం. 100 చెప్పినా ఇంకో 100 మిగిలే ఉంటాయి ఫలితాలు. కానీ మనం ఏ వృత్తిలో, ఏ వ్యాపారంలో, ఏ ఉద్యోగంలో, ఎందులో అయితే మనం ఉన్నామో మనం ఉన్న దాంట్లో పై స్థితికి వెళ్ళి నిలబడతాం.
ఇవాళ సామాన్యంగా చిన్న కొట్టు పెట్టుకున్నాం, అందులో పై స్థాయికి వెళ్తారు. అనతి కాలంలో చాలా తక్కువ సమయం, చాలా అంటే చాలా తక్కువ సమయం, 3 రోజులలో ఖచ్చితంగా ఎంతమంది అయితే అక్కడ వచ్చి భగవదారాధనలు రావక్కర్లా, ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా సరే ఆ ఒక క్రతువుని చూస్తూ 62 గంటల సేపు చేసేటువంటి మహారుద్రాన్ని వినగలిగిన ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో వారు వారి ఊహకు కూడా అన్నటువంటి అద్భుత యోగాన్ని వాళ్ళు చూడగలుగుతారమ్మా. అలానే నాస్తికులు కూడా రాగలిగితే ఆ నాస్తికత్వాన్ని వదిలేసేసి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు అక్కడ. అవును. అయితే కొంతమంది అడుగుతారు, ఖచ్చితంగా ఈ పూజలో పాల్గొనడం వల్ల ఖచ్చితమైన ఫలితం కలుగుతుందా అనేసి. ఆ ఖచ్చితమైన ఫలితం కలుగుతుందా అనుకుంటే అసలు మీరు రావద్దు, ఉపయోగం లేదు, నిరుపయోగం. అంటే ఎలాంటి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఒక నమ్మకంతో వెళ్తున్నారుగా, వెళ్తే రాదేమో అంటే జీవితకాలం ఇంట్లో కూర్చుంటారు, రాకుండానే అయిపోయి. దాని గురించి నమ్మకం అనేటువంటిది ఉండాలి. నమ్మకం లేకపోతే ఎంజాయ్ చేసినా ఉపయోగం లేదు. ఈ నమ్మకానికి కొన్ని విషయాలు చెప్తాం మీకు. ప్రతి సోమవారం ఒక్కొక్కరి ఇంట్లో మనం వెండి శివలింగాన్ని తీసుకెళ్ళి అభిషేకం చేస్తున్నాం. ఎంతమంది ఈ సోమవారం పూర్తయితే ఖచ్చితంగా 5వ సోమవారానికల్లా ఉద్యోగాలు వచ్చినాయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అభిషేకం చేయించుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో దానికోసం ఇవాళ ప్రయత్నం చేసి ఇవాళ చేయించుకుంటున్నారు. 5, 7, 9 ఫైనల్ 11 ఈ వారాల్లో మళ్ళీ వాళ్ళ ఇంట్లో నేను చేస్తున్నా వెళ్ళి. భక్తి, నమ్మకం ఒకటి చెప్పమ్మా, మీరు చేయించుకుంటున్నారు. కాకపోతే ఆ చేయించుకునే ఒక్కరోజు ఈ ఫోన్లు ఇవన్నీ వద్దు మనకు. భగవంతుని ధ్యాస పెట్టుకొని అక్కడ కూర్చొని చేసుకోండి. ఖచ్చితంగా 11 వారాల వ్యవధిలో మళ్ళీ నేను ఇంటికి వచ్చి చేస్తా. అది ప్రతిదీ సక్సెస్ రేటింగ్ అలా వస్తుందమ్మా. అలా వస్తుంది కాబట్టి అంతమంది నిలబడి ఆలయం నిర్మించారు మంది. అదే కదా, ఇది ఎవరో ఏదో నమ్మించడం కోసం ఏమైనా చెప్పక్కర్లేదమ్మా. కళ్ళ ముందు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది, ఎన్నో కనిపిస్తుంది. అయితే ఆ రోజు ఆ పూజలో పాల్గొన్న వారికి కైలాస యంత్రాన్ని కూడా ఇస్తానన్నారు కదా గురుగారు. కొంతమందికి ఇస్తానమ్మా, కొంతమందికి. అందరికీ అర్హత లేదంటారా? కుదరదు. అర్హత ఎంతమందికి ఉందో నాకు తెలియదమ్మా. అదంటే అది మనం తయారు చేయించాలన్నా చాలా ఇబ్బంది అది. కానీ ఆ భగవంతుడు ఎంతమందికి అందిస్తాడో మనకు తెలియదు. అది భగవంతుడు ఎవరింటికైతే వెళ్ళాలని అనుకుంటాడో వాళ్ళు దానికి సిద్ధపడి ముందుకు వస్తారు. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నాకైతే కన్ఫర్మ్ గా ఇచ్చేయండి గురువు గారు. అయ్యో ఇవ్వనని చెప్పట్లేదమ్మా. అది నేను మీకు ఇవ్వను అని కూడా చెప్పట్లా. విషయం ఏంటంటే అది ఆ ఈశ్వరుడు మీ దగ్గరికి రావాలని ఉంటే మీ దగ్గరికి వస్తాడు ఆయన, అంతే. ఇప్పుడు అది నేను చేయించా, నా ఇంట్లో కూడా ఉండట్లా, అది పీఠంలో ఉంటుంది. పీఠంలో అటు పెట్టేదాన్ని నేను. అది ఎవరింటికైతే వెళ్ళాలని యోగ్యత ఉంటుందో ఆ ఇంటికి వస్తుంది, ఆయన ద్వారా అనుగ్రహం లభ్యమవుతుంది. అంతే తప్ప దానికి కావాలి అంటే వాళ్ళు కాల్ చేయొచ్చు, చెబుతాము. అయితే ఏంటంటే ఆ నమ్మకం అనేటువంటిది వాళ్ళందరిలో ఉంది కాబట్టి మొదటి సోమవారం చేయించుకుంటున్నారు. 11వ సోమవారంలో మళ్ళీ వాళ్ళ దగ్గర నేను అభిషేకం చేస్తున్నా. దాన్ని ఈశ్వర కృప అంటారు. అలానే ఇప్పుడు ఈ 3 రోజులు ఈ నాస్తికులకు కూడా అదే చెప్తున్నానండి. నాస్తికులు ఇద్దరు, నాకెవరు తేడా లేరు, ఇద్దరిని జ్వరం కూర్చోబెడతా. భగవద్ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటారు. నేను చేతిలో అక్షతలు ఇస్తా వాళ్ళకి. నేను విషయం తెలియబోతుంది ఎవరు వెధవలు ఎవరు ఉత్తములు అని. అక్షతలు పట్టుకున్నప్పుడు నేను ఆ పారాయణ చేసి జపం చేయడానికి 1 గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ప్రశాంతంగా ఆ అక్షతలు తడవకుండా ఉన్నాయా, అతను ఒక ప్రేమ భక్తి ఉన్నాడు. అక్షతలు ముక్కలు అయిపోతాయి తడిచివి, వాడు వెధవ. అంటే ఏంటంటే భక్తితో రాలా అక్కడికి, ఏమాత్రం కూడా భక్తితో రాలా. పరీక్ష చేద్దామనో ఏం జరుగుతుందో చూద్దామనో. అంటే నాస్తికుడు అంటే దేవుడు లేడు అని చెప్పేవాడు కాదండి. అసలు దేవుడు ఉన్నాడా లేడా పరీక్ష చేయాలి, పరీక్ష చేద్దాం. దేవుడు ఉన్నాడు అని అంటే మీరు ఏదైనా ఒక పూజ చేశారు, మీకు ఫలిస్తే నేను చేస్తా అనేటువంటి వాడు ప్రతివాడు నాస్తికుడే. ఎందుకంటే నీ ఉద్యోగంలో నువ్వు ఆ ప్రయత్నం చేయట్లా, భగవంతుడి దగ్గరికి వస్తే ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి నాస్తికుడే. కాబట్టి ఆ ఇద్దరికి అక్కడే వ్యత్యాసం తెలుస్తాను. ఆస్తికుడికి శాంత స్వరూపాన్ని ఈశ్వరుని అనుగ్రహాన్ని చూపిస్తాను, నాస్తికుడికి అతని పరిధిలోనే అతనికి ఈశ్వర దర్శనాన్ని చూపిస్తానమ్మా. కాళ్ళకి నమస్కారం చేస్తా అక్కడ. అలానే మనకి ఈ 3 రోజులు వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుడు యథాశక్తిగా అనుగ్రహాన్ని అందిస్తాడు. చాలా చాలా సంతోషం. చాలా చక్కటి విషయాలు అందరికీ తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి ఇది నాస్తికులకి సమాధానం చెప్పినటువంటి మన గురువు గారు. అదే విధంగా అహోరాత్ర త్రయాన్ని పురస్కరించుకుని, అంటే మహాశివరాత్రి రోజున అహోరాత్ర త్రయం ద్వారా నాస్తికుల్ని సైతం ఆస్తికులుగా చేస్తానని ఛాలెంజ్ విసిరాలనే చెప్పాలి గురువు గారు. మరి ఖచ్చితంగా మీలో ఇంకెవరికైనా సందేహాలు ఉంటే, మీకు ఇంకా
అనుమానాలు ఉంటాయి, ఖచ్చితంగా మరి గురువు గారు అన్నట్టుగానే మరి వెళ్ళి ఒక్కసారి నిజంగా భగవంతుడు ఉన్నాడా లేడా అనేది ప్రూవ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా వెళ్ళొచ్చు. గురువు గారు ప్రెస్టేజ్ గా కూడా తీసుకున్నానని చెప్పి చాలా ఛాలెంజింగ్ గా చెప్తున్నారు. మరి అదే విధంగా భగవంతుడు ఉన్నాడు, నమ్ముతున్నాను, ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను ఖచ్చితమైన పూజలు చేస్తే నాకు ఫలితం ఉంటుంది అనుకునే వాళ్ళు ఆ పూజలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలి అనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. మీకు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.